ఈరోజు మన డీప్ డైవ్లోకి వెళ్లే ముందు హ్మ్. ఒక చిన్న కథతో మొదలు పెడదాం. హ్మ్. ఒక రాజకీయ నాయకుడు చనిపోయి పైకి వెళ్ళాటట. హ్మ్. అక్కడాయనకొక ఆఫర్ వచ్చింది. హ్మ్. ఏంటంటే ఆ స్వర్గం, నరకం రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం. ఓహో, మంచి చాయిస్ దొరికిందే. అవును. అయితే ఆయన గుడ్డిగా ఏదో ఒకటి ఎంచుకునే కంటే హ్మ్. ముందుగా రెండింటినీ ఒకసారి చూస్తానని అడిగాడు. హ్మ్. సరే అని ముందు స్వర్గానికి తీసుకెళ్లారు. ఆ. అక్కడ చూస్తే హ్మ్. అంత చాలా ప్రశాంతంగా ఉంది. ఆ. ఎలాంటి హడావుడీ లేదు. కనీసం చదవడానికొక వార్తాపత్రిక కూడా లేదు. అంటే అక్కడ సంచలనాలు ఏమీ జరగవన్నమాట. కరెక్ట్. ఆ ప్రశాంతత ఆయనకు చాలా బోరింగ్గా అనిపించింది. హ్మ్. సరే అని ఆ తర్వాత నరకానికి వెళ్ళాడు. హ్మ్. అక్కడ చూస్తే సీన్ మొత్తం వేరే. హ్మ్. పెద్ద పెద్ద పార్టీలు, పేకాటలు, ఎక్కడలేని ఉత్సాహం, హంగామా కనిపించాయి. ఆబ్వియస్గా ఆ హంగామా చూసి టెంప్ట్ అయి ఉంటాడు గదా. అవునవును. ఏమాత్రం ఆలోచించకుండా ఆ బోరింగ్ స్వర్గం వద్దు, ఈ ఉత్సాహంతో ఉన్న నరకమే కావాలి అని డిసైడైపోయాడు. కాని లోపలికి అడుగుపెట్టిన మరుక్షణమే ఆ పార్టీలు, ఆ ఆనందాలన్నీ మాయమైపోయాయి. చుట్టూ భయంకరమైన నరకయాతన మొదలైంది. పాపం. అసలు ఏం జరిగిందని అడిగాడా మరి? అడిగాడు. మోసపోయానే అని అక్కడున్న అధికారులను అడిగితే వాళ్ళు ఒకటే మాట చెప్పారు. ఇంతకుముందు చూసింది కేవలం విజిటర్స్ కోసం, వాళ్లని ఆకర్షించడానికి పెట్టిన షో విండో మాత్రమే అని. ఒకసారి ఎంచుకుని లోపలికి వచ్చాక అసలు నరకం ఇప్పుడే మొదలైందని చెప్పారు. నిజంగా. ఈ కథ మన ఫైనాన్షియల్ మార్కెట్ల ప్రపంచానికి అద్భుతంగా సరిపోతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆప్షన్ ట్రేడింగ్ అనే ఊబిలో చిక్కుకునే రీటైల్ ట్రేడర్ల పరిస్థితికి ఇది అచ్చుగుద్దినట్లే సరిపోతుంది. అంటే ఆప్షన్ ట్రేడింగ్ కూడా ఒక షో విండో లాంటిదే అంటారా? ఖచ్చితంగా. నరకంలో ఆ నాయకుడు చూసిన ఆ పార్టీలో ఎలాగైతే కేవలం విజిటర్స్ కోసం పెట్టిన షో విండోనో, మార్కెట్లో కూడా ఈ ఆప్షన్ ట్రేడింగ్ అనేది కొత్త వాళ్ళని లోపలికి లాగడానికి ఒక షో విండో లాంటిది. హ్మ్. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని డీప్గా పరిశీలించాలి. అదేంటో చెప్పండి. ఎందుకంటే ఆ షో విండో చూడగానే ₹25 పెడితే రాత్రికి రాత్రే 250 అవుతుందన్న ఆశ పుడుతుంది చాలామందికి. కరెక్ట్. ఈ ఫైనాన్షియల్ ఎకోసిస్టంలో ఆప్షన్స్ వెనుక దాగి ఉన్న సైకలాజికల్ ట్రాప్ ఎలా పనిచేస్తోంది, ఆ భ్రమ వెనుకున్న అసలు వాస్తవాలేంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. తప్పకుండా. అసలు ఈ ట్రేడింగ్ ఇల్యూజన్ వెనుకున్న రియాలిటీ ఏంటి అనేది మనం బ్రేక్ డౌన్ చేద్దాం. మార్కెట్ని ఒక నిచ్చెనలాగా ఊహించుకుంటే ఒక్కో మెట్టు దిగుతున్న కొద్దీ సైకాలజీ ఎలా మారుతుందో చూద్దాం. ఈ నిచ్చెనలో అత్యంత పైనున్న మొదటి మెట్టు మన కథలో స్వర్గం లాంటిది. అంటే క్యాష్ మార్కెట్ లేదా ఈక్విటీ డెలివరీ కదా. అవును. ఈ క్యాష్ మార్కెట్ అనేది పూర్తిగా ఒక వ్యాపారంలో భాగస్వామ్యం తీసుకోవడం లాంటిది. ఇక్కడ ఇన్వెస్టర్లకు మానసిక భద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి ఒత్తిడి ఉండదనమాట. అవును. క్యాపిటల్ అలోకేషన్ పరంగా చూసుకుంటే హ్మ్. ఒక కంపెనీ ఫండమెంటల్స్, దాని బిజినెస్ సైకిల్, అలాగే ప్రమోటర్ల ట్రాక్ రికార్డు బాగుంటే చాలు. ఒకవేళ మార్కెట్ ఒడిదుడుకులకు గురై ప్రైస్ కొంచెం కిందకు పడినా పెద్దగా కంగారు పనాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అక్కడ టైంకి సంబంధించిన ఒత్తిడి ఏమీ ఉండదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ సమయం అనే ప్రెషర్ ఇన్వెస్టర్లపై ఏమాత్రం ఉండదు. ఆస్తికి సంబంధించిన అసలైన విలువ కాంపౌండ్ అవ్వడానికి ఎంత సమయమైనా తీసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఆస్తి విలువ పెరగడానికి ఎంతకాలమైనా వెయిట్ చేసే స్వేచ్ఛ ఉంటుంది. రైట్? కానీ ఇక్కడే నాకొక లాజికల్ డౌట్ వస్తోంది. క్యాష్ మార్కెట్ ఇంత సేఫ్గా ఉన్నప్పుడు, సమయం మనకు ఫ్రెండ్లాగా ఉన్నప్పుడు, సాధారణ ఇన్వెస్టర్లు ఎందుకు ఆ ప్రశాంతతను వదిలేసి కిందమెట్లకు వెళ్తారు? దీనికి మెయిన్ రీజన్ అసహనం. క్యాష్ మార్కెట్లో వెల్త్ క్రియేషన్ అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది కదా. ₹1,00,000 పెట్టుబడి పెడితే 10% లాభం రావడానికి బహుశా ఒక ఏడాది పట్టొచ్చు. నిరీక్షణ చాలామందికి నచ్చదు, బోర్ కొడుతుంది. ఇంకొంచెం ఫాస్ట్గా వెల్త్ క్రియేట్ చేయాలనే ఆశ. కరెక్ట్. అందుకే వాళ్ళు ఫ్యూచర్స్ అనే రెండో మెట్టు మీద అడుగు పెడతారు. ఇక్కడ క్యాపిటల్ అలోకేషన్ విధానం పూర్తిగా మారిపోతుందన్నమాట. ఒక కంపెనీ షేర్లను పూర్తిగా కొని దాచుకోవడానికి బదులు ఆ షేర్ల ధర భవిష్యత్తులో ఎటు వెళ్తుందో అనే దానిపై ఒక కాంట్రాక్ట్ తీసుకుంటారు. అంటే ఇక్కడ లివరేజ్ అనే కాన్సెప్ట్ వస్తుందన్నమాట. తక్కువ మార్జిన్తో ఎక్కువ విలువైన ట్రేడ్ చేయడం. అవును. ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. వ్యాపారాన్ని కొనుగోలు చేసే స్థాయి నుండి కేవలం ధరల కదలికల మీద పందెం వేసే స్థాయికి వస్తాము. ఓహో,
అంటే ఇన్వెస్టింగ్ కాస్త స్పెక్యులేషన్ వైపు మళ్లుతోంది. పైగా లివరేజ్ వల్ల లాభాలు పెద్దగా కనిపించినట్లే నష్టాలు కూడా అంతే వేగంగా వస్తాయి కదా. ఖచ్చితంగా. అయినా సరే కనీసం ఈ ఫ్యూచర్స్ మార్కెట్లోనైనా ఒక కంపెనీ పరిస్థితిని, మార్కెట్ ట్రెండ్ను విశ్లేషించే పద్ధతి క్యాష్ మార్కెట్ లాగే ఉంటుంది. రిస్క్ పెరిగినప్పటికీ మనం అంచనా వేయాల్సిన ఆస్తి మాత్రం ఒకటే. అంటే ఒక స్టాక్ పైకి వెళుతుందా కిందకు వెళుతుందా అనేది మాత్రమే చూడాలి. ఫండమెంటల్ అనాలిసిస్లో పెద్దగా మార్పు ఉండదు కదా. ఉండదు. కానీ ఇక్కడ సమయం లిమిటెడ్గా ఉంటుంది. ప్రతి కాంట్రాక్టుకు ఒక గడువుంటుంది. ఆ గడువు లోపల అనుకున్నది జరగకపోతే పొజిషన్ కట్ చేసుకోవాలి. ఇదొక రకంగా స్వర్గం నుండి నరకపు అంచుల వైపుకు ప్రయాణం లాంటిదే. బాబోయ్. అయితే అసలైన సైకలాజికల్ ట్రాప్ ఇక్కడ కాదా? కాదు. అసలుచ్చు దీని తర్వాతి మెట్లలో ఉంది. అదే ఆప్షన్స్. ఆప్షన్ బయింగ్ అండ్ సెల్లింగ్, రైట్? నిజానికి ఈ ఆప్షన్స్ పుట్టిన అసలు ఉద్దేశం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పెద్ద పెద్ద ఫండ్స్ తమ పోర్ట్ఫోలియోను మార్కెట్ క్రాష్ల నుండి రక్షించుకోవడానికి వీటినొక ఇన్సూరెన్స్ లాగా కనిపెట్టారు కదా. అవునవును. ఇదొక హెడ్జింగ్ టూల్ లాంటిది. ఆప్షన్స్ ప్రయాణాన్ని చూస్తుంటే నాకొక అద్భుతమైన ఎగ్జాంపుల్ గుర్తొస్తోంది. దగ్గు తగ్గించుకోవడానికి డాక్టర్లు కాఫ్ సిరప్ ఇస్తారు. దాని ముఖ్య ఉద్దేశమేంటి? ఆ రోగాన్ని నయం చేయడం. కరెక్ట్. మందులాగా వాడాలి. కానీ కొంతమంది అందులో ఆల్కహాల్ ఉంటుందని, ఆ మత్తు కలిగించే లక్షణాన్ని చూసి దాన్ని ఒక వ్యసనం కోసం వాడటం మొదలుపడతారు. ఇక్కడ కూడా ఇన్సూరెన్స్ కోసం కనిపెట్టిన ఈ ఆప్షన్స్ని రీటైల్ ట్రేడర్లు ఇప్పుడు ప్యూర్ గ్యాంబ్లింగ్ లాగా మార్చేశారేమో అనిపిస్తుంది. ఆ కాఫ్ సిరప్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇన్సూరెన్స్గా ఉండాల్సిన ప్రోడక్ట్ నిజంగానే ఒక వ్యసనంలా మారిపోయింది. దీని వెనుక ఉన్న మెకానిజం, ముఖ్యంగా ఆప్షన్స్ కొనేవాళ్లు అర్థం చేసుకోలేని ఒక అతి పెద్ద నిజముంది. అదేంటో వివరంగా చెప్పండి. ఏంటంటే ఆప్షన్స్లో ట్రేడర్లు ఒక ఆస్తిని కొనడం లేదు. వాళ్లు కేవలం సమయాన్ని కొంటున్నారు. మార్కెట్ భాషలో ఆప్షన్ ప్రీమియంలు ఎలా నిర్ణయించబడతాయో చూస్తే అందులో టైం వాల్యూ అనేది అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అంటే మనం డైరెక్షన్ కరెక్ట్గా గెస్ చేసినా సరిపోదా? సరిపోదు. ఒక ఆప్షన్ తీసుకున్నప్పుడు మార్కెట్ అనుకున్న దిశలో వెళ్లడం మాత్రమే ముఖ్యం కాదు, అది మనం అనుకున్న సమయంలోగా వెళ్ళాలి. ఆ సమయమే ఇక్కడ అతిపెద్ద శత్రువు. ఓహో, అంటే డైరెక్షన్ కరెక్ట్ అయినా సరే టైమింగ్ తప్పైతే మన డబ్బులు మొత్తం పోయినట్లేనా? దీన్ని ఇంకొంచెం డీప్గా విశ్లేషిద్దాం. ఆప్షన్ గ్రీక్స్లో థీటా అనొకటుంటుందని వింటుంటాం. అసలు ఈ టైం డీకే ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది? ఈ టైం డీకే లేదా థీటా ఎలా పనిచేస్తుందో సింపుల్గా చెప్పాలంటే, ఒక రద్దీగా ఉండే ప్రాంతంలో కారు పార్క్ చేసినప్పుడు పార్కింగ్ మీటర్ ఆన్ చేస్తారు కదా. అది గుర్తొస్తుందా మీకు? అవును, మీటర్ ఆన్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ కార్ అక్కడ ఉన్నంతసేపు మీటర్లో డబ్బులు కట్టవుతూనే ఉంటాయి. ఆ స్థలం రేటు పెరుగుతుందనే ఆశతో కారునక్కడే ఉంచితే ఆ ఆన్లో ఉన్న పార్కింగ్ మీటర్ మన జేబులోంచి డబ్బులు లాగేస్తూనే ఉంటుంది. అబ్బా, ఎంత కరెక్ట్గా చెప్పారు. ఆప్షన్స్ కొనేవాళ్ల పరిస్థితి కూడా ఇంతే కదా. అవును, ఆ ఎక్స్పైరీ డేట్ దగ్గర పడే కొద్దీ అందులో ఉన్న టైం వాల్యూ చాలా వేగంగా కరిగిపోతుంది. ఆశ్చర్యమేంటంటే వారాంతాలు, సెలవు దినాల్లో కూడా ఈ మీటర్ నడుస్తూనే ఉంటుంది. అంటే మార్కెట్ క్లోజ్ అయ్యి ఉన్నా కూడా మన డబ్బులు కరిగిపోతూనే ఉంటాయా? ఖచ్చితంగా. ఒకవేళ స్టాక్ ధర అక్కడే ఉండిపోయినా, ఎటూ కదలకుండా ఉన్నా సరే, ఈ పార్కింగ్ మీటర్ లాంటి టైం డికే వల్ల పెట్టిన పెట్టుబడి మొత్తం జీరో అయిపోతుంది. ఈ పార్కింగ్ మీటర్ లాజిక్ చాలా భయపెట్టేలా ఉంది. కారు కదలకపోయినా మన జేబులు ఖాళీ అవుతాయి. సరే, కేవలం సమయం మాత్రమే శత్రువు అనుకుంటే మార్కెట్లో వొలటైలిటీ లేదా ఐవీ అనేది ఇంకో పెద్ద ప్రమాదం కదా. అవును, వొలటాలిటీ అనేది మరో పెద్ద ట్రాప్. ఒక్కోసారి కంపెనీ రిజల్ట్స్ వచ్చినప్పుడు స్టాక్ ధర అమాంతం పెరిగినా ఆప్షన్స్ కొన్న వాళ్ళకి లాభం రాకపోగా నష్టమొస్తుందని విన్నాను. అసలు డైరెక్షన్ మనకు అనుకూలంగా పెరిగినా నష్టం రావడం ఏంటి? ఇదెలా సాధ్యం? దీన్నే మార్కెట్ భాషలో ఐవీ క్రష్ అంటారు. ఏదైనా పెద్ద ఈవెంట్ అంటే ఎలక్షన్స్ లేదా ఫైనాన్షియల్ రిజల్ట్స్ వచ్చే ముందు మార్కెట్లో విపరీతమైన ఉత్కంఠ, భయం ఉంటాయి. అవును, ఎవరూ ఏమీ గెస్ చేయలేరు కాబట్టి భయం ఉంటుంది. ఆ భయం వల్లే ఆప్షన్ ప్రీమియములు ఒక బెలూన్లాగా ఉబ్బిపోతాయి. దీన్నే మనం వొలటాలిటీ లేదా ఐవీ అంటాం. ఎప్పుడైతే ఆ ఈవెంట్ పూర్తవుతుందో, ఆ రిజల్ట్ రాగానే మార్కెట్లో టెన్షన్ ఒక్కసారిగా తగ్గిపోతుంది కదా. రైట్, టెన్షన్ డ్రాప్ అయిపోతుంది. ఆ టెన్షన్ తగ్గగానే ఆ బెలూన్లో గాలి తీసేసినట్టు ఆప్షన్ ప్రీమియములు దారుణంగా పడిపోతాయి. స్టాక్ ధర 5% మీకనుకూలంగా పెరిగినా సరే వొలటాలిటీ పడిపోవడం వల్ల ఆప్షన్ ధర సగానికి సగం తగ్గిపోవచ్చు. మైండ్ బ్లోయింగ్ అసలు.
అంటే ఒక సాధారణ ట్రేడర్ ప్రైస్ డైరెక్షన్ కరెక్ట్గా అంచనా వేసినా సరే ఈ ఐవీ క్రష్ వల్ల ఊహించని నష్టాలు చూస్తాడనమాట. ఇది వింటుంటే అసలు ఆప్షన్ బయ్యర్ గెలవడానికి ఛాన్సే లేనట్లు అనిపిస్తుంది. నిజమే. ఒక పక్క తీటా అనే పార్కింగ్ మీటర్ డబ్బుల్లాగేస్తుంటే ఇంకో పక్క ఈ ఐవీ క్రష్ వొలటాలిటీ రూపంలో దెబ్బతీస్తుంది. అయినా సరే ఇప్పుడు ఎక్కడ చూసినా డైలీ ఎక్స్పైరీలు, వీక్లీ ఎక్స్పైరీలు, అప్పుడే జీరో నుండి హీరో ట్రేడ్లు అని ఏవేవో హడావడి చేస్తున్నారు. ఈ మార్కెట్ నిచ్చెనలో ఆ అట్టడుగు మెట్టు పరిస్థితేంటి? ఆ అట్టడుగు స్థాయే ఈ వీక్లీ మరియు డైలీ ఎక్స్పైరీలు. ఇదొక రకంగా నరకంలోనే అత్యంత లోతైన ప్రదేశం అని చెప్పొచ్చు. ఇక్కడ ఎలాంటి అనాలిసిస్కి తావులేదు, కేవలం అడ్రినలిన్ రష్ మాత్రమే ఉంటుంది. సమయం చాలా తక్కువ కదా, ఒక్కరోజు లేదా కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. అవును, దీన్ని ప్యూర్గా ఒక క్యాసినోలా మార్చేశారు. ఈ వాతావరణంలో మానవ మెదడు ఫెయిల్ అవడానికి 100% ఆస్కారం ఉంది. ఎందుకంటారు? ఎందుకంటే ఒక మనిషి మెదడు ఒకేసారి షేర్ ధర కదలికలను, కరిగిపోతున్న టైం దికేని మరియు అకస్మాత్తుగా మారే వొలటాలిటీని, ఇలా 3 వేర్వేరు అంశాలను ఒకే సమయంలో ప్రాసెస్ చేసేలా డిజైన్ చేయబడలేదు. ఇక్కడే నాకొక బలమైన ప్రశ్న అడగాలనిపిస్తుంది. 95% మంది రీటైల్ ట్రేడర్లు ఈ ఆప్షన్స్ వలలో పడి తీవ్రంగా నష్టపోతున్నారని ఫైనాన్షియల్ రిపోర్ట్స్ స్వయంగా చెప్తున్నాయి కదా. అవును, సెబీ రిపోర్ట్స్ కూడా అదే చెబుతున్నాయి. అంతమంది నష్టపోతున్నప్పుడు సహజంగా ట్రేడింగ్ మానేయాలి. కాని లెక్కలు చూస్తే ఆప్షన్స్లో ప్రతి నెల వాల్యూమ్స్ రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. కేవలం ఒక ఇల్యూజన్ వల్ల ఇంత భారీ సంఖ్యలో ట్రేడర్లు తమ డబ్బుని ఎందుకు బలిచేస్తున్నారు? వాళ్లకి రియాలిటీ ఏమాత్రం అర్థం కావడం లేదా? దీన్ని సైకాలజీలో ఇంటర్మిటెంట్ రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. ఆ క్యాసినోలలో స్లాట్ మెషీన్లు ఎలా పనిచేస్తాయో ఇది కూడా సరిగ్గా అలాగే పనిచేస్తుంది. ఇక్కడ జనాలు కంటిన్యూస్గా ఓడిపోతున్నప్పటికీ ఆ ఆకర్షణకు ఒక బలమైన కారణముంది. ఏంటది? ఆ ఒక్కసారి వచ్చే లాభమా? ఖచ్చితంగా 10 ట్రేడ్లు చేసినప్పుడు అందులో 1 లేదా 2 ట్రేడ్లలో భారీ లాభమొస్తుంది. ₹25 ప్రీమియం అకస్మాత్తుగా 2 గంటల్లో 250 అవుతుంది. ఓహో, ఆ ఒక్కసారి వచ్చిన లాభం వల్ల మెదడులో డోపమైన్ రిలీజ్ అవుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ కిక్ కోసమే ట్రేడర్లు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తారు. ఆ 5% సక్సెస్ని పట్టుకుని మిగతా 95% ఫెయిల్యూర్ని వాళ్ల బ్రెయిన్ సైకలాజికల్గా బ్లాక్ చేసేస్తుంది. అదొక మాయ. దీన్నే ఇల్యూజన్ ఆఫ్ వెల్త్ అంటారేమో. అంటే ఎప్పటికీ ఆ చేరుకోలేని లాభాల వెంట గుడ్డిగా పరుగెత్తడం. అవును. ఆ ఇల్యూజన్ ఎలాంటిదంటే, ఒక డ్రైవర్ రోడ్డు మీద కళ్ళు మూసుకొని బ్రేకు, గేరు, యాక్సిలరేటర్ అన్నిటినీ ఒకేసారి కంట్రోల్ చేయాలనుకోవడం లాంటిదన్నమాట. చాలా డెడ్లీ కాంబినేషన్. ఒకవైపు ప్రైజ్ మనకు ఫేవర్గా వెళ్తున్నా వొలటాలిటీ తగ్గడం వల్ల లాభం రాకపోవచ్చు. పైగా ఈ మొత్తం సిస్టంలో ఒకప్పుడు పెద్ద సంస్థల ఆప్షన్ సెల్ చేసేవాళ్లు మాత్రమే ఎప్పుడూ లాభపడేవారు అనే వాదన ఉండేది కదా. మరి ఆ సెల్లర్స్ పరిస్థితి ఏంటిప్పుడు? ఒకప్పుడు ఆ వాదన కరెక్టే. సెల్లర్స్ దగ్గర పెద్ద మొత్తంలో క్యాపిటల్ ఉండటం వల్ల వాళ్లు మార్కెట్కి రెండూ వైపులా ఆప్షన్స్ అమ్మి ఆ టైం డికేని తమకు అనుకూలంగా మార్చుకునేవాళ్లు. మరిప్పుడు రూల్స్ మారాయా? పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ డైలీ మరియు వీక్లీ ఎక్స్పైరీల వల్ల మార్కెట్లో వొలటాలిటీ విపరీతంగా పెరిగిపోయింది కదా. ఒక చిన్న న్యూస్ వస్తే చాలు, మార్కెట్ 500 పాయింట్లు సెకండ్ల వ్యవధిలో ఎటంటే అటు కదులుతోంది. అంటే అన్లిమిటెడ్ రిస్క్ ఉండే సెల్లర్స్ కూడా ఇరుక్కుపోతున్నారా? అవును. ఇలాంటప్పుడు ఆప్షన్ సెల్లర్స్ కూడా ఒకే ఒక్క స్పైక్లో తమ మొత్తం క్యాపిటల్ కోల్పోతున్నారు. అంటే ఇప్పుడు కేవలం బయర్స్ మాత్రమే కాదు, ఆప్షన్ సెల్లర్స్ కూడా నష్టపోతున్నారన్నమాట. చూస్తుంటే ఎవ్వరూ సేఫ్ కాదన్నమాట. ఒక 10 లేదా 15 ఏళ్ల పాటు ట్రేడింగ్ చేసిన వాళ్ల అకౌంట్స్ తీసుకుని క్యాల్కులేట్ చేసుకుంటే నెట్ రిజల్ట్ ఎప్పుడూ మైనస్లోనే ఉంటుందన్నమాట. ఇది అంగీకరించడానికి కొంచెం కష్టమైనా ఇదే పచ్చి నిజం కదా. ముమ్మాటికి నిజం. అంటే మధ్యలో వచ్చే చిన్న చిన్న లాభాలు ఆ నరకపు ద్వారం దగ్గరున్న షో విండో లాంటియన్నమాట. అది చూసి లోపలికెళ్ళాక లాంగ్ రన్లో ఎప్పుడూ క్యాపిటల్ వాషౌట్ అయిపోతూనే ఉంటుంది. అర్థమైంది. స్టాక్ మార్కెట్లో క్యాష్ మార్కెట్ అనేది ఒక వ్యాపారంలో భాగస్వామ్యం లాంటిది. దాన్ని ఒక లాజికల్ పెట్టుబడి సాధనంగా వాడుకోవాలి తప్ప ప్రతిరోజూ ఒక రేస్ గుర్రం, జూదంలాగా చూడకూడదు. కరెక్ట్. సంపద సృష్టించడం అనేది దీర్ఘకాలిక ఆలోచనతో, ఒక ప్రణాళికతో, ఓపికతో జరగాల్సిన ప్రక్రియ. అవును. డబ్బు సంపాదించడానికి మార్కెట్కి వచ్చినప్పుడు ఆ ప్రాసెస్లో మనశ్శాంతి కోల్పోతే ఇక ఆ వెల్త్ క్రియేషన్కి అర్థమే లేదు కదా. ఉదయం మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఆ రోజువారీ అడ్రెనలిన్ రష్ కోసం వెంపర్లాడుతూ
కష్టపడి సంపాదించిన డబ్బును ఈ వొలటాలిటీకి, ఆ కరిగిపోయే సమయానికి బలి చేయకూడదు. మార్కెట్ అనేది ఎమోషన్స్ మీద కాదు, రిస్క్ మేనేజ్మెంట్ మీద నడుస్తుంది. ఆ సత్యాన్ని గుర్తించినవారే ఇక్కడ నిలబడతారు. చాలా చక్కగా చెప్పారు. ఈరోజు డీప్ డైవ్లో మనం ఆప్షన్ ట్రేడింగ్ వెనుకున్న భయంకరమైన మెకానిజమ్స్ని, ఆ సైకలాజికల్ ట్రాప్స్ని చాలా లోతుగా పరిశీలించాం. టైం డీకే అనే పార్కింగ్ మీటర్ని, వొలటాలిటీ క్రష్ని ఎవరైనా సరే ఎలా అర్థం చేసుకోవాలో చూశాం. అవును, ఇవన్నీ కళ్ళు తెరిపించే వాస్తవాలు. అయితే ఈ విశ్లేషణ ముగించే ముందు వినేవాళ్లందరికీ ఒక సరికొత్త కోణాన్ని ఆలోచన కోసం వదిలివెళ్తున్నాము. ఒకప్పుడు ట్రేడింగ్ అనేది విసుగు పుట్టించే బ్లాక్ అండ్ వైట్ చార్ట్లతో ఉండేది కదా. కానీ నేటి మోడర్న్ ట్రేడింగ్ యాప్స్ను గమనిస్తే అవి పూర్తిగా ఒక వీడియో గేమ్లాగా మార్చబడ్డాయి. అవును, ఆ గేమిఫికేషన్ అనేది ఇప్పుడు చాలా పెద్ద సైకలాజికల్ ట్రాప్. కరెక్ట్. ఒక ట్రేడ్ చేయగానే కంగ్రాచులేషన్స్ అని రావడం, మొబైల్ స్క్రీన్ మీద రంగురంగుల గ్రాఫిక్స్ రావడం, గంటగంటకు సెన్సేషనల్గా పుష్ నోటిఫికేషన్స్ రావడం, వీటన్నింటి వెనుక ఒక డిజైన్ ఉంది. మనిషి ఎమోషనల్గా అలిసిపోయినప్పుడు ఖచ్చితంగా తప్పులు చేస్తాడని ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి బాగా తెలుసు. ఖచ్చితంగా వాళ్లకు మన సైకాలజీ బాగా తెలుసు. అందుకే రీటైల్ ట్రేడర్ల మానసిక అలసటను క్యాష్ చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐతో నడిచే అత్యాధునిక అల్గోరిథమిక్ బాట్స్ ఇప్పుడు రంగంలోకి దిగాయి. ఇవి ట్రేడర్ల పానిక్ సెల్లింగ్ని, వాళ్ల అత్యాశను మైక్రోసెకండ్ల వ్యవధిలో పసిగట్టి మార్కెట్ను తమకనుకూలంగా మార్చుకుంటాయి. అంటే మనుషులు ఆ ఎమోషన్ లేని మెషీన్లతో యుద్ధం చేస్తున్నారన్నమాట. అదే అసలైన పాయింట్. ఇక్కడ స్క్రీన్ అవతల సాధారణ ట్రేడర్లు పోరాడుతున్నది ఇతర మనుషులతో కాదు, ఏమాత్రం ఎమోషన్స్ లేని, అలుపు ఏంటో తెలియని ఆల్గరిథమ్స్తో. ఆ గేమ్లో కేవలం మానవ సైకాలజీతో గెలవడం సాధ్యమేనా? ఈ టెక్నాలజికల్ మరియు సైకలాజికల్ ఇల్యూషన్పై ప్రతి ఒక్కరూ లోతుగా ఆలోచించాలి. ఎందుకంటే ఆ నరకం యొక్క షో విండో ఎప్పుడూ అత్యంత ఆకర్షణీయంగానే ఉంటుంది. మరొక డీప్ డైవ్లో మళ్ళీ కలుద్దాం.